హన్మకొండలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రత్యేక యోగా శిబిరం నిర్వహించారు. ఐడిఓసి ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని యోగా సాధన చేశారు. ఆరోగ్యకరమైన జీవన శైలి, మానసిక ప్రశాంతత, పనితీరు మెరుగుదల లక్ష్యంగా ఈ శిబిరం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. యోగా గురు రామచంద్రోజు రవీంద్రచారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఇలాంటి యోగా కార్యక్రమాలను తరచుగా నిర్వహించాలని పాల్గొన్న వారు కోరుతున్నారు. మూర్తి గారి ద్వారా చారి గారి ద్వారా దాదాపుగా అందరు కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఈ రోజు అంటే మనం యోగా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో దాదాపు అందరికి తెలుసు. అయినా సరే మన బిజీ లైఫ్లలో మనం జనరల్ గా దాన్ని అవాయిడ్ చేస్తున్నాం. వాటిని వీలైనంత వరకు మనం రోజులో 1 గంట ఒక కార్యక్రమం విధిగా మనం శరీరానికి కూడా విశ్రాంతినిచ్చే కొన్ని ఆసనాలని, తర్వాత ధ్యానాన్ని, వీటన్నిటిని కూడా చారి గారు మనకి చెప్పడం జరిగింది. దాన్ని ఆచరించి మనం ఏంటంటే చాలా వరకు కూడా ఉన్న స్ట్రెస్ ని, తర్వాత అశాంతిని, వీటినన్నిటిని కూడా పారదోలి మన దైనందిక జీవితంలో మన డ్యూటీలో భాగంగా ముందుకెళ్లాలనే దాంతో సత్ఫలితాలు ఇస్తుందని చెప్పి తెలియజేశారు. సో ఈ విధంగా ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ శివాజీ గారికి మరియు మా జిల్లా అధికారులకి మరియు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చేస్తూ థ్యాంక్ యూ. యోగా బంధువులకి, పట్టణ ప్రజలకి, ఆరోగ్య అభిలాషులందరికీ శుభోదయం. నా పేరు రవీంద్రచారి. నేను సంవత్సరాలుగా హన్మకొండ, వరంగల్, కాజీపేట పట్టణాల్లో యోగా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికీ చాలా మంది కూడా యోగా శిక్షణ శిబిరాలు నిర్వహించి చాలా మందికి ఆరోగ్యాన్ని అందించడం జరుగుతుంది. అందులో భాగంగా మనకు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో ఈరోజు కలెక్టరేట్ మేడం ముందు మరియు సిబ్బంది ముందు యోగా క్లాస్ నిర్వహించి మెడిటేషన్, ప్రాణాయామ, ధ్యానం నేర్పించి అన్ని కూడా ఇక్కడ మన 99 రోజుల ప్రజాపాలన అనే ప్రోగ్రాంలో ఈరోజు 13/4/2025 ఆ రోజున యోగా క్లాస్ నిర్వహించడం జరిగింది. అవకాశం ఇచ్చిన సిబ్బందికి ధన్యవాదాలు. నాతోటి పూర్వ సాధకులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే యోగా అనేది నిరంతర ప్రక్రియగా ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. రోజు ఆహారము, నిద్ర ఎంత అవసరమో అలాగే 1 గంట సేపు యోగా చేయండి. ఆరోగ్యంగా ఉండండి. ప్రాణాయామతోటి మనసు తేలికవుతుంది, యోగా ఆసనాలతోటి శారీరకంగా తేలికవుతుంది. కాబట్టి ఇంటర్నేషనల్ యోగా డే కాకుండా ఇలాంటి సంవత్సరానికి ఒకరోజు చేసి ఇలాంటి పండుగలు కాకుండా ప్రతిరోజు యోగా చేయండి, ఆరోగ్యంగా ఉంటుంది. ధన్యవాదాలు. కొన్ని రోజులకు పెరాలసిస్ కూడా రావడానికి అది కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఇదేంటి, ఈ యోగాకి వెళ్తే ఇవంతా ఉండదు కదా అని రెగ్యులర్ గా యోగాకు రావడం మొదలు పెట్టిన బీపీ నార్మల్, షుగర్ నార్మల్, పెరాలసిస్ దగ్గరికి రాకుండా పోయింది. పొద్దున్నే లేచి 4 o'clock లేచి యోగా పోవాలి అనేది బుర్రలో ఫీడ్ చేసుకున్నాను. పొద్దున్న లేవగానే యోగాకు వెళ్ళి రావాలి. ఫస్ట్ నా డ్యూటీ యోగాకు వెళ్ళి వచ్చి ఆరోగ్యంగా ఉండాలి. ఇదే నా ఆలోచన. తర్వాత అల్లంలో మేము ఒక 5-6 years యోగా సాధకం చేసినామండి. కానీ ఒకటి రిక్వెస్ట్ అండి, మళ్ళీ కూడా మాకు ఇక్కడ అవకాశం ఇవ్వాలని మా గురువు గారు చారి గారి ద్వారా మాకు ఇక్కడ రెగ్యులర్గా ఈ ఒక్కటే రోజు కాదండి, ప్రతిరోజు నిత్యం ఇక్కడ చేయాలని మేము అవకాశంగా కోరుకుంటున్నామండి. శివాజీ గారిని కానీ దయచేసి మాకు అవకాశం